జెన్జీ దెబ్బకు ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు కుప్పకూలుతున్నాయి. తమ నిరసనలతో మరో ప్రభుత్వాన్ని జెన్జీ కుప్పకూల్చింది. ప్రభుత్వం అవినీతిమయంగా మారిందంటూ యువత సాగించిన ఆందోళనలతో బల్గేరియా ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే రాసన్ జెలియాస్కోవ్ సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగింది. వేలాది మంది రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలిపారు. బల్గేరియా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా మారడంతో చివరికి దిగివచ్చిన ప్రధాని గద్దె దిగిపోయారు. ఇక ప్రభుత్వం రూపొందించిన 2026 ముసాయిదా బడ్జెట్ నుంచి ఈ సర్కారుపై యువకుల్లో కోపం పెరిగింది. అవినీతిని కప్పిపుచ్చేందుకు తయారు చేసిన బడ్జెట్గా అభివర్ణిస్తూ రోడ్లపైకొచ్చారు. గత వారం ప్రభుత్వం ముసాయిదా బడ్జెట్ని ఉపసంహరించుకున్నా జెన్జీ కోపం చల్లారలేదు. ప్రధాని దిగిపోయే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. చివరికి అనుకున్నది సాధించారు.